In 1997, ladies and gentlemen, as a true futurist, the then Andhra Chief Minister promised to turn Hyderabad into Cyberabad by 2000. And deliver he did. At the beginning of the millennium, the Davos-based World Link magazine had included Chandrababu Naidu Garu in its dream cabinet of political leaders. A pioneer in putting technology at the heart of development, he gained the moniker. ఆయన సామాన్యులకు ఒక ఇన్స్పిరేషన్, పరిపాలనా విధానానికి ఆయన ఒక డెఫినేషన్, నూతన రాజకీయ విధానాలకు ఆయనే ఒక ఇన్నోవేషన్, పని పట్ల ఆయన డెడికేషన్ రాజకీయ రంగంలో ఒక సెన్సేషన్. ఎల్లప్పుడూ గతాన్ని గమనించి భవిష్యత్తును ఊహించి ముందుకు సాగేవారు. అలాంటి సిద్ధాంతంతోనే అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి సమకాలీన రాజకీయాల్లో ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారు. అలా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎన్నడూ వెన్నుచూపలేదు, వెనుతిరిగి చూడలేదు, వెనకడుగు వేయలేదు. విలువలు, వ్యక్తిత్వం అనే రెండు అంశాలను తన ఆయుధాలుగా మలుచుకుని అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవకే అంకితమయ్యే లక్షణాన్ని పుట్టుకతోనే పునికిపుచ్చుకున్న తెలుగు తేజం. ఆయన ఎవరో కాదు, ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తూ నిత్య కృషివలుడిగా తెలుగు జాతి వెలుగురేఖగా పేరు పొందిన రాజకీయ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎన్నో ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వ్యక్తి. చిన్న వయసులోనే రాష్ట్రానికి అధినేత అయ్యే అవకాశం లభించినప్పటి నుండి ఆయన ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయలేదు. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా వడివడిగా ముందుకు సాగిపోయారు. కష్టపడితే సాధించలేనిదేమీ లేదన్న కఠోర వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశారు. పేద గొప్ప అనే తేడా లేకుండా అందరితో శ్రమదానం చేయించారు. దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలన అన్నారు. జన్మనిచ్చిన నేలతల్లి రుణం తీర్చుకోవడానికి జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రవాసాంధ్రుల్ని సైతం కదిలించి నేలతల్లి రుణం తీర్చుకునే మహత్తర అవకాశం కల్పించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని అందరికంటే ముందుగానే గ్రహించి రాష్ట్రంలో ఐటీకి విశేష ప్రాధాన్యతనిచ్చి లక్షలాది మంది యువతకు భవిష్యత్ కల్పించారు. మహిళా సాధికారతతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి డోక్రా లాంటి స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో మహిళలకు చేయూతనిచ్చారు. ఇటు రాష్ట్రంలోనే కాదు, కేంద్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అలాంటి విజనరీ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలనే ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. అసలు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు, అసలు ఆయన చిన్నతనం ఎలా గడిచింది, ఆయన రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారు, ఎన్టీఆర్ గారితో ఆయన పరిచయం ఎలా మొదలైంది, నారావారు కాస్త నందమూరి అల్లుడిగా ఎలా మారారు, ఎన్టీఆర్ గారితో విభేదాలు ఎందుకు వచ్చాయి, ఆ తదనంతరం ఆయన టీడీపీ పార్టీని ఎలా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చారు, ఈ ప్రయాణంలో ఆయనకి ఎదురైన ఒడిదుడుకులేమిటి, ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో వెనుక మా ప్రయాసం ఎంతో దాగి ఉంది. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని నారవారిపల్లె అనే గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం వీరి వయసు 73 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు అమనమ్మ ఖర్జూర నాయుడు దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించిన చంద్రబాబు నాయుడు గారికి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు కలరు. ఇక సిబిఎన్ గారి చిన్నతనం విషయానికే వస్తే అప్పట్లో నారవారిపల్లిలో స్కూల్ అనేది లేదు. దాంతో ప్రతిరోజు సిబిఎన్ గారు వారి పక్క గ్రామం అయిన శేషాపురం నడుచుకుంటూ వెళ్లి 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యాభ్యాసం చదువుకున్నారు. ఆ తర్వాత 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చంద్రగిరిలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చదివారు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు చంద్రబాబు గారు పిల్లలందరినీ కూడగట్టి లీడర్గా ఉంటూ స్కూల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించేవారు. ఆ తర్వాత 10th క్లాస్ తిరుపతిలో చదివి పూర్తి చేశారు. అయితే 10th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేవారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు చిన్నతనం నుండే తనలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండేవో. సిబిఎన్ గారి గురించి ఆయన 10th చదివిన స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి గారు ఏమన్నారంటే, తరగతి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు గొప్ప పోరాట పటిమ కలవాడని, బాధ్యతల స్వీకరణలో ముందుంటాడని తన అభిప్రాయాన్ని అప్పట్లోనే పాఠశాల రికార్డులో రాశారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు గారు ఇంటర్మీడియట్లో చేరగా అనుకోకుండా ఫెయిల్ అయ్యారు. దాంతో ఆ సమయంలో తన మిత్రుడితో కలిసి 2-3 నెలలు బెల్లం వ్యాపారం కూడా చేశారు. అలా ఆ తర్వాత ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయ్యారు. అప్పటి నుండి చదువుపై ఆసక్తి పెంచుకొని ఇంటర్ పూర్తయిన తర్వాత 1972లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1974లో ప్రొఫెసర్ డాక్టర్ నారాయణమూర్తి గారి సజెషన్తో PhD చేద్దాం అనుకున్నారు, కానీ PhD పూర్తి చేయలేకపోయారు. ఇక చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందే వారు చేసిన సేవా కార్యక్రమాల విషయానికి వస్తే
చంద్రబాబు గారు డిగ్రీ చదువుతున్న టైంలో తన కాలేజీ స్టూడెంట్స్తో కలిసి చుట్టుపక్కల గ్రామాలు తిరిగి గ్రామంలో బ్రతుకుతున్న ప్రజలు వారి జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు. అయితే చంద్రబాబు గారు వారి గ్రామమైన నారవారిపల్లికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక ఆర్టీసీ బస్సు రోజుకి ఉదయం సాయంత్రం 2 సార్లు మాత్రమే వస్తుండేది. వర్షాలు పడితే అది కూడా వచ్చేది కాదు. దాంతో ఈ సమస్య ఎప్పుడూ తనకు చాలా పెద్దదిగా కనిపిస్తుండేది. దాన్ని ఎలాగైనా పరిష్కరించాలని ఆ రోడ్డు ఉన్న లైన్ మొత్తం బాగు చేయడానికి తన ఊరు నుండి కొంతమంది యువతని, అలాగే ఆ రోడ్డుకి సంబంధించిన అన్ని గ్రామాల యువతను సమావేశపరిచి ప్రతి శని ఆదివారాలు శ్రమదానం చేసి పక్కా ప్రణాళికతో రోడ్డుని గుంతలు లేకుండా, అలాగే వర్షాలు వస్తే గుంతలు ఏర్పడకుండా తయారు చేయించారు. అప్పట్లో ఈ సంఘటన చంద్రబాబుకి చాలా మంచి పేరు తెచ్చింది. అప్పటి నుంచి ప్రతి శని ఆదివారాలు స్టూడెంట్స్తో కలిసి గ్రామాల స్థితిగతులు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఇక తనలాగానే సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కలిపి గ్రూపులుగా ఏర్పాటు చేసి అన్ని గ్రామాలు కవర్ చేసేలా వాళ్ళని పంపించి ప్రతి గ్రామంలో బయోడేటా సంప్రదించి ఆయా గ్రామాల్లో సమస్యలు ఉంటే ఆ గ్రామ యువతతోనే పరిష్కరించేలా ప్రణాళికలు రచించేవారు. దీంతో ఆ చిన్న వయసులోనే చుట్టుపక్కల గ్రామాల్లో బాబుకి మరింత పేరు వచ్చింది. అలా సేవ చేసే ఆలోచనతో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని గమనించిన స్టూడెంట్స్ సిబిఎన్ఏ సరైన వ్యక్తి అని అతన్ని స్టూడెంట్స్ అంతా కలిసి యూనియన్కి లీడర్గా ఎన్నుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్ని కులాలు మతాలు ఒక్కటిగా ఉండాలని ఒక ఎస్సీ కుర్రాన్ని యూనియన్ లీడర్గా నిలబెట్టి తను పక్కకు తప్పుకొని ఎంతో కష్టపడి అతన్ని గెలిపించారట. ఇలా స్టూడెంట్స్తో ఎంతో మంచి పనులు చేస్తూ వారిని సరైన దిశలో ముందుకు తీసుకెళ్తున్న సిబిఎన్ గారిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు గమనించి నీలాంటి యువతే రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల్లో ఉండాలి అని రాజకీయాల్లోకి రమ్మని కాంగ్రెస్ వారు ఆహ్వానించారు. కానీ ఆ సమయంలో చంద్రబాబు గారి ఆలోచన మాత్రం బాగా చదువుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ, ఐఏఎస్ చదివి ఆఫీసర్ కానీ అవుదాం అనుకున్నారు. అయితే ప్రొఫెసర్ అయితే యూనివర్సిటీకే పరిమితం అవ్వాలి, ఐఏఎస్ అయినా కూడా రాజకీయ నాయకులు చెప్పిందే చేయాలి, అదే రాజకీయ నాయకుడికి ఎదిగితే చాలా మందికి సేవ చేయొచ్చు అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు తన స్నేహితులు యువజన సంఘాల సమక్షంలో పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారు. ఇదే తన రాజకీయ జీవితానికి తొలిమెట్టు. ఇలా సిబిఎన్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక ఎంజీ రంగా రాజగోపాల్ దగ్గర రాజకీయ శిష్యరికం చేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆయన చిత్తూరు వచ్చినప్పుడు చంద్రబాబు ఎంతోమంది స్టూడెంట్స్ని ఆ సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయడంతో దాంతో చంద్రబాబు గారు అప్పటి ఏపీ సీఎం దృష్టిలో పడ్డారు. అయితే సీఎం గారు పాల్గొన్న ఆ సభలో వారి ఎదుట చంద్రబాబు గారు మాట్లాడేందుకు అవకాశం కూడా లభించింది. దాంతో ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు వరకట్నానికి వ్యతిరేకంగా యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ ఆలోచన నేతలందరికీ నచ్చింది. దాంతో ఈ విషయం అప్పట్లో చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప్రచారమైంది. దీంతో జిల్లా యువత చాలా మంది యువజన సంఘాల్లో చేరడానికి ముందుకొచ్చారు. అలా ఎన్నో యువజన సంఘాల సపోర్ట్ చంద్రబాబుకి దక్కడంతో 1975లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నిలబడడానికి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి టికెట్ని అడిగారు. అయితే ఎమ్మెల్యేగా ఉండడానికి కనీస వయసు 25 సంవత్సరాలు కావడంతో అప్పుడే 25 ఏళ్ల వయసు నిండడంతో సిబిఎన్ గారికి వయసు రీత్యా సీనియర్లను కాదని నీకు ఇవ్వడం సరికాదని ఆ సమయంలో టికెట్ని ఇవ్వలేకపోయారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో కొత్తగా ఏర్పడిన చంద్రగిరి నియోజకవర్గానికి సరైన క్యాండిడేట్ ఎవరూ లేరు. అయితే ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధిష్టానం ఆ ఎన్నికల్లో యూత్కి 20% టికెట్లు ఇవ్వాలనుకుంది. కాబట్టి ఆ కోటాలో సిబిఎన్ గారికి కొత్తగా ఏర్పడిన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇలా తను మొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలబడగా ఆ ఎన్నికల ఫలితాలనేవి 1978 జనవరి 27న రాగా 2494 ఓట్ల ఆధిక్యతతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు గెలుపొందారు. దాంతో 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా చంద్రబాబు గారు రికార్డులు కొట్టారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో తన చుట్టుపక్కల ఉన్న 5 ఎమ్మెల్యేలను కూడగట్టి తనకు మద్దతుగా ఉంటే తన స్టూడెంట్స్తో నెక్స్ట్ ఎలక్షన్లో మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి వారి మద్దతు కూడగట్టుకుని రాజగోపాల్ గారి సహాయంతో వెంటనే అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి దగ్గరకు వెళ్లి ఏదైనా మంత్రి పదవి తనకి ఇవ్వమని సిబిఎన్ గారు అడిగారు. కానీ చెన్నారెడ్డి గారు మాత్రం సిబిఎన్కి మంత్రి పదవి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కారణాల వలన చెన్నారెడ్డిని తీసేసి అతని ప్లేస్లోకి టి అంజయ్ గారిని 1982లో సీఎంగా నియమించారు. అయితే అంజయ్ గారికి చంద్రబాబు పనితీరు నచ్చి ఢిల్లీ అధిష్టాన పెద్దల సలహాతో సినిమాటోగ్రఫీ మంత్రిగా సిబిఎన్ నియమించారు. ఆ తర్వాత చంద్రబాబు గారి సమర్థతను గుర్తించి సాంకేతిక విద్య, పశుసంవర్ధన శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖలకు మంత్రిని చేశారు. ఇక తను సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాక ఎన్టీఆర్ గారి అబ్బాయి జయకృష్ణ తన సినిమా థియేటర్ విషయంలో చంద్రబాబు గారిని అప్పుడప్పుడు కలుస్తుండేవారు. అలా వారిద్దరికీ కొంత పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఒక లోకల్ పార్టీ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతో చంద్రబాబు గారు వెంటనే తనకు పరిచయం ఉన్న జయకృష్ణ గారి ద్వారా ఒకరోజు రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ గారిని కలిసి మీరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి సార్ అంటూ ఎన్టీఆర్ గారితో చంద్రబాబు గారు మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమా షూటింగ్ సమయంలో రెండోసారి కలిసి మీరు సీఎం అంజయ్ గారిని కలిసి మాట్లాడండి అని చెప్పారు. అందుకు ఎన్టీఆర్ గారు ఒప్పుకున్న తర్వాత అంజయ్ గారిని ఒప్పించి
ఎన్టీఆర్ గారు అంజయ్ గారిని కలిసేందుకు అంజయ్ గారి నుండి అపాయింట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత చంద్రబాబు గారు ఊహించినట్లుగా కోరుకున్నట్లుగా ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రవేశం గురించి మీడియా అంతటా కోడై కూసింది. ఇక ఈ సమయంలోనే చంద్రబాబు గారి వివాహ విషయానికి వస్తే చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారిని తరచూ కలుస్తూ ఉండటంతో చంద్రబాబు తెలివితేటలు, పనిపై నిబద్ధత, రాజకీయ చాణక్యత ఎన్టీఆర్ గారికి బాగా నచ్చి తన 3వ కూతురు భువనేశ్వర్ గారిని చంద్రబాబుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. రాయబారంగా అతని కొడుకు జయకృష్ణ గారిని చంద్రబాబు గారితో మాట్లాడించారు. అయితే చంద్రబాబు గారు కొన్ని రోజుల టైం తీసుకుని భువనేశ్వర్ గారిని చేసుకోవడం ఇష్టమేనని జయకృష్ణ గారితో చెప్పారు. అలా ఎన్టీఆర్ గారు ఎంతో వైభవంగా అతిరథ మహారాజులతో అట్టహాసంగా తన కూతురి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అలా చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు కొంతసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు. అలా 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు గారికి భువనేశ్వర్ గారితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి చిత్తూరు నుంచి విపరీతమైన జనం వచ్చేశారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, అంతేకాకుండా ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రముఖులు, అలానే వారందరినీ చూడడానికి వచ్చిన జనం, అలా ఆ పెళ్లికి లెక్కలేనంత మంది జనం వచ్చారు. దాంతో ఆ సమయంలో చంద్రబాబు క్రేజ్ మాత్రం చిత్తూరు జిల్లాలో ఆకాశాన్ని అంటింది. ఇక అప్పటి నుండి చంద్రబాబు కాంగ్రెస్లో మంత్రి పదవితో పాటు ఎన్టీఆర్ అల్లుడిగా కూడా రాష్ట్రమంతటా మంచి గుర్తింపు పొందారు. అయితే చంద్రబాబు గారు అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా కుతూహలమ్మని జెడ్పీ చైర్పర్సన్గా గెలిపించడంతో చంద్రబాబుపై అమర్నాథ్ రెడ్డి వర్గం కోపం పెంచుకుంది. అలా చంద్రబాబు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడని పీసీసీ ప్రెసిడెంట్ చంద్రబాబుని, అతనికి సపోర్ట్ చేస్తున్న మరో వ్యక్తి సీదాస్ గారిని కాంగ్రెస్ వారు సస్పెండ్ చేశారు. దాంతో వెంటనే చంద్రబాబు గారు అదే రోజు సాయంత్రం ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లి ఇందిరాగాంధీ గారిని కలిసి అక్కడ ఇందిరాగాంధీ గారు పెట్టిన డిబేట్లో చంద్రబాబు గారు జరిగిన విషయమంతా చెప్పి తాను గ్రూప్ రాజకీయాలు చేయడం లేదని, కుతూహలమ్మ గారిని సాంప్రదాయబద్ధంగా బడుగు బలహీన వర్గాల సహాయంతో గెలిపించాను, కావాలంటే నా బలమేంటో బలగం ఏంటో మీరు ఒక్కసారి చిత్తూరు జిల్లా వచ్చి ఎంక్వైరీ చేయించండి అని వాదించి చంద్రబాబు తనపై ఉన్న సస్పెన్షన్ తీయించుకున్నారు. ఇక ఆ తర్వాత 1982 మార్చి 29న అనగా సిబిఎన్ గారి వివాహం జరిగిన తర్వాతి సంవత్సరంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అయితే చంద్రబాబు గారు టీడీపీలోకి వెళ్దామని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోతే తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళలేక తెలుగుదేశంలో ఉండలేని పరిస్థితి వస్తుందేమో అని ఎన్టీఆర్ గారు చెప్పడంతో చంద్రబాబు గారు ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు చూద్దాం అన్నట్లుగా కాంగ్రెస్లో ఉండిపోయారు. అయితే అదే సమయంలో అధిష్టానం అనుమతిస్తే మా మామపై పోటీ చేయడానికి కూడా వెనుకాడను అంటూ చంద్రబాబు గారు మీడియా ముందు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ అప్పట్లో ప్రజల్లోనూ కాంగ్రెస్ నాయకుల్లోనూ చంద్రబాబుని హీరోని చేసింది. ఇక 1983 ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపు నిలబడ్డారు. అయితే చంద్రబాబుకు పోటీగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం నుండి మేడసన వెంకట రామనాయుడు గారు నిలబెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అంతేకాకుండా కాంగ్రెస్ తెలుగుదేశం చేతిలో ఓడిపోయి ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. దాంతో చంద్రబాబు గారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించి తిరుపతి వెళ్లిపోయి కొంతమంది ఫ్రెండ్స్తో విష్ణుప్రియ అనే హోటల్ పెట్టారు. అంతేకాకుండా ఒక ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేశారు. ఎలాగైనా మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగాలని ఎన్నో రకాల ప్లానింగ్స్ వేశారు. అయితే ఎన్టీఆర్ గారు సీఎం అయిన ఒక సంవత్సరం తర్వాత 1984లో ఎన్టీఆర్ గారు గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి తన భార్యను తీసుకుని అమెరికాకు వెళుతూ పార్టీని నమ్మకంగా నాదెండ్ల భాస్కర్రావు చేతిలో పెట్టారు. కానీ నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్ వాళ్లతో చేతులు కలిపి టీడీపీ ఎమ్మెల్యేలను తనకు సపోర్ట్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. దాంతో ఆ తర్వాత 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్రావు టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుని అప్పటి గవర్నర్ రామ్లాను కలిసి ఎన్టీఆర్ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయాడని, ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంలో ఇందిరాగాంధీ వెనక నుండి నడిపిస్తూ గవర్నర్కి ఫోన్ చేసి నాదెండ్లకి సపోర్ట్ చేయమని చెప్పింది. దాంతో గవర్నర్ వెంటనే నాదెండ్లను తాత్కాలిక సీఎంగా చేస్తూ 30 రోజుల్లో అసెంబ్లీలో నీ బలాన్ని నిరూపించుకోవాలని 15 రోజులు ఇవ్వాల్సిన సమయాన్ని కాస్త నెల రోజులు టైం ఇచ్చారు. అంటే ఆ నెల రోజులు ఏపీ సీఎంగా నాదెండ్ల భాస్కర్రావు గారే ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సంఘటనతో అమెరికా నుండి వచ్చిన ఎన్టీఆర్ గారికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ఇదంతా తెలిసిన చంద్రబాబు గారు తన మామ ఎన్టీఆర్ కోసం తిరుపతి నుండి వచ్చి వెంటనే తెలుగుదేశం పార్టీ కేబినెట్ మంత్రులతో చర్చించి టీడీపీ తరపున గెలిచిన ప్రతి ఎమ్మెల్యేను హైదరాబాద్కి రప్పించారు. అలా ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్ చేరుకున్నాక నాదెండ్లకి సపోర్ట్ చేసిన వారిని కూడా తన యుక్తితో దారికి తెచ్చుకున్నారు. దాంతో మరలా ఎమ్మెల్యేలందరూ ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేయడంతో రాష్ట్రపతి గియానీ జైల్ సింగ్కి అసెంబ్లీలో వినతి పత్రం ఇచ్చారు. ఇంకేముంది, ఎన్టీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో అల్లుడు చేసిన యుక్తికి, రాజకీయ నైపుణ్యానికి తిరుపతిలో వ్యాపారాలు ఆపేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ గారు పదవిని ఇచ్చారు. అలా 1989 వరకు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చంద్రబాబు గారు రాష్ట్రం నలుమూలలా తిరిగి పార్టీ స్థితిగతులు తెలుసుకున్నారు. ప్రజల నాడి కూడా తెలుసుకున్నారు. ఎన్టీఆర్ గారికి కేబినెట్ మంత్రులతో ఎలా పని చేయించాలో, వాళ్ళు ఎలా పని చేయాలో, ఎలాంటి పథకాలు పెట్టాలో చెప్పి మార్గదర్శిగా ఉంటూ ఎన్టీఆర్ గారికి ఎప్పుడూ అందుబాటులో ఉండి సలహాలు ఇస్తుండేవారు.
ఇక ఇదిలా ఉండగా 1985లో బసవతారకమ్మ గారు చనిపోవడంతో అదే సమయంలో లక్ష్మీపార్వతి గారు ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చారు. ఇక ఆ తర్వాత 1989లో జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే చంద్రబాబు గారు మాత్రం కుప్పం నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరపున 50,098 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా ఎన్టీఆర్ గారు చంద్రబాబు సలహాలతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయించారు. అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్కటి చేసి ఎంపీలందరినీ కూడగట్టి వీపీ సింగ్ని ప్రధానమంత్రిని చేశారు. నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా ఎన్టీఆర్ గారే ఉన్నారు. దాంతో ఎన్టీఆర్ గారికి చంద్రబాబు మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే ఎన్టీఆర్ గారిపై అనరాని మాటలు అంటూ అవమానించారు. దాంతో ఎన్టీఆర్ గారు ప్రాణం ఉన్నంత వరకు ఇక తాను అసెంబ్లీలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేసి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబును నియమించారు. అయితే ఈ సంఘటనే పార్టీపై పట్టు సాధించడానికి చంద్రబాబు గారికి బాగా ఉపయోగపడింది. కానీ మరోపక్క లక్ష్మీపార్వతి గారి హవా పెరిగి టీడీపీ పార్టీలో కొంతమందిని తను కూడా కట్టడి చేస్తూ లక్ష్మీపార్వతి తన అధికారం కోసం ప్రయత్నించిందని, ఇది కొంతమంది పార్టీ నాయకులకి చంద్రబాబు గారికి నచ్చేది కాదని, దాంతో ఎలాగైనా టీడీపీ పార్టీని తన ఆధీనంలోకి తీసుకుని సీఎం అవ్వాలని ప్లాన్ చేసిన చంద్రబాబుకి లక్ష్మీపార్వతి రూపంలో అడ్డంకి వచ్చిందని కొందరు చెబుతుంటారు. అయితే ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు 1992లో తన ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని హెరిటేజ్ గ్రూపులు స్థాపించి దానికోసం 15 నెలలు కష్టపడి దాన్ని లాభాల్లోకి తెచ్చారు. ఇక ఇదే సమయంలో మరోవైపు ఎన్టీఆర్ గారు 1993లో లక్ష్మీపార్వతిని తిరుపతిలో ప్రజల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ సంఘటన చంద్రబాబులో మరింత ఆవేదన వచ్చేలా చేసింది. అంతేకాకుండా లక్ష్మీపార్వతి గారు పార్టీ విషయాల్లో జోక్యం చేసుకుని ఎవరెవరికి ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వాలో నిర్ణయిస్తూ ఎన్టీఆర్ గారిని కంట్రోల్ చేసిందని మరికొందరు చెబుతుంటారు. ఇక ఆ తర్వాత 1994లో జరిగిన ఎలక్షన్లలో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలిచింది. ఎన్టీఆర్ గారు మళ్లీ సీఎం అయ్యారు. అల్లుడు చంద్రబాబుకి రెవెన్యూ మంత్రి పదవి ఇచ్చారు. దాంతో ఈ సమయంలోనే లక్ష్మీపార్వతికి చంద్రబాబుకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని మండేలా గొడవలు పెరిగిపోయాయి. కానీ అవి ఎప్పుడూ కూడా కనపడిన గొడవలే. దాంతో 160 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారు సిబిఎన్. అయితే ఇదంతా ఎన్టీఆర్కి తెలియకపోయినా లక్ష్మీపార్వతి మీద కోపంతో వెనక నుంచి మాత్రం చంద్రబాబు ఏదో రాజకీయం చేస్తున్నాడని బయట వారి ద్వారా చివరికి ఎన్టీఆర్ గారు తెలుసుకున్నారు. అయితే ఎన్టీఆర్ గారు పూర్తిగా ఇది తెలుసుకునే లోపే జరగాల్సింది జరిగిపోయింది. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున చంద్రబాబు తనకు మద్దతు ఇచ్చిన 160 మంది ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో దాచారు. దాంతో ఎన్టీఆర్ గారు ఆ హోటల్కి వెళ్లి చంద్రబాబు గారిని తిట్టారట. ఆ సందర్భంలో అనుకోకుండా ఎన్టీఆర్ గారి మీద చెప్పులు పడ్డాయట. అయితే అది చంద్రబాబు చేసిన పనే అని కొంతమంది విమర్శించారు. దాంతో చంద్రబాబు గారు, మా మామగారంటే నాకు చాలా గౌరవం ఉంది, ఎమ్మెల్యేలను దాచడం వెనక నా స్వార్థం ఏమి లేదు, టీడీపీ పార్టీ భవిష్యత్ కోసం ఎమ్మెల్యేలను దాచాను కానీ చెప్పులు వేయించేంత మూర్ఖుని కాదని చంద్రబాబు వివరణ ఇచ్చారు. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది జనాలు ఆ రోజు చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మడం లేదు. అయితే అలా తనకి 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తున్నట్లుగా అసెంబ్లీలో వినతి పత్రం అందజేసి తన బలాన్ని నిరూపించుకోవడంతో ఏపీ సీఎంగా అధికారం అనేది ఎన్టీఆర్ గారి చేతి నుండి చంద్రబాబు గారి చేతిలోనికి మారి చంద్రబాబు గారు సెప్టెంబర్ 1, 1995న ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో దేశ రాజకీయాల్లో ఈ సంఘటన ఒక చరిత్ర, ఒక సంచలనం సృష్టించింది. అయితే ఇది జరిగిన 3.5 నెలలకే అనుకోని విధంగా 1996 జనవరి 18న చంద్రబాబు చేసిన ద్రోహానికో లేదా లక్ష్మీపార్వతి స్వార్థానికో గాని బలైపోయిన ఎన్టీఆర్ గారు మరణించారు. అయితే ఎన్టీఆర్ గారి మరణం వెనుక చంద్రబాబు వెన్నుపోటే కారణమని అప్పట్లో ప్రతిపక్షాలు విపరీతంగా విమర్శించాయి. అయినా సరే చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా తెలుగుదేశాన్ని నేను ఎందుకు తీసుకున్నానో, ఎందుకు మా మామగారిని బాధ పెట్టాల్సి వచ్చిందో భవిష్యత్తులో మీకే తెలుస్తాయి అని ప్రజలకు వివరణ ఇచ్చారు. ఇక మరోపక్క అదే సంవత్సరం వాజ్పేయి గారు ప్రధాని అయ్యారు. కానీ ఆయన పార్లమెంట్లో బలం నిరూపించుకోలేక ఇతర పార్టీల మద్దతు పొందలేక విఫలమయ్యారు. దాంతో వాజ్పేయి గారు 16 రోజులు ప్రధానిగా చేసి రాజీనామా చేశారు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న చంద్రబాబు గారు అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి మామగారు స్థాపించిన నేషనల్ ఫ్రంట్లోకి అందరిని తీసుకొచ్చి అన్ని పార్టీల ఎంపీల మద్దతుతో దేవగౌడ్ గారిని ప్రధానిగా సపోర్ట్ చేశారు. దాంతో చంద్రబాబు నిర్ణయానికి అందరూ కట్టుబడటంతో 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు దేవగౌడ్ గారు భారతదేశ ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత అన్ని ప్రాంతీయ పార్టీలు చంద్రబాబుని ప్రధానిగా నిలబడమని డిమాండ్ చేశాయి. కానీ సొంత బలం లేకుండా ప్రధానిగా పనిచేస్తే 6 నెలల్లో, మహా అయితే 1 సంవత్సరం చేస్తాం, ఆ తర్వాత దేశ రాజకీయాలకు ఇటు రాష్ట్ర రాజకీయాలకు దూరం అవ్వాల్సి వస్తుందని సున్నితంగా ఆ సమయంలో తిరస్కరించారు. ఇక దాంతో తన దృష్టిని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై పెట్టారు. ఇందులో భాగంగానే దశాబ్దాల తరబడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పనులు చేయించుకునే పరిస్థితిని మార్చి అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి పనులు చేయాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకే పాలన అనే విధానాన్ని ప్రారంభించారు. ఆర్థిక అసమానతలు లేకుండా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని అభ్యుదయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. హలో హైదరాబాద్ నినాదాన్ని తెచ్చారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఫైల్స్ పట్టుకుని అమెరికాలో 14 రోజులు ఉండి బిల్ గేట్స్ లాంటి ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ హబ్లు నిర్మించమని ప్రాధేయపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా రాష్ట్రం కోసం ప్రాధేయపడడంతో చంద్రబాబు వినతికి సానుకూలంగా స్పందించిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మన దేశంలో ఉన్న హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ 2వ కంపెనీని స్థాపించారు. అదే 1998లో నిర్మించిన సైబర్ టవర్. దీంతో హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్ కి భారతదేశ వ్యాప్తంగా విపరీతమైన పేరు వచ్చింది. ఇక సైబర్ టవర్ నిర్మించాక అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఆ సమయంలో కేవలం సాఫ్ట్వేర్ రంగానికి అడవులుగా ఉన్న హైదరాబాద్ భూమిని సైతం మార్చేసి హైటెక్ సిటీగా నిర్మించారు. ఇలా ఐటీ రంగంలో అప్పట్లోనే 50,000 ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని లక్షలకు చేరింది. అలానే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్టేట్ లో 30 మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే వాటిని 350కి పెంచారు. ఇప్పుడు ఆ సంఖ్య వేలల్లో ఉంది. పెరుగుతున్న బీటెక్ స్టూడెంట్లను దృష్టిలో పెట్టుకుని ఐటీని విపరీతంగా డెవలప్ చేశారు. అలాగే ఆడపిల్లలు ఇంట్లో కూర్చోకూడదని ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలని నినాదించి వారి కోసం కొన్ని ఉపాధి పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అలాగే కుటుంబ నియంత్రణ పాటించిన వారికి 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఈ విధంగా రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. దాంతో 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 155 ఎమ్మెల్యే సీట్లు సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాకుండా 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి సపోర్ట్ చేసి ఎన్డీఏలో జాతీయ కన్వీనర్ గా పనిచేశారు. అలానే ఐబీఎం, డెల్, డెలాయిట్, ఒరాకిల్ లాంటి గొప్ప గొప్ప ఐటీ కంపెనీలను హైదరాబాద్ కి తేవడానికి ఎంతో మంది గ్లోబల్ సీఈఓలను చంద్రబాబు కలిసి ఒప్పించారు. నేటి ఐటీ మంత్రి కేటీఆర్ గారు చెప్పినట్లు ఇప్పుడు ఒక హైదరాబాద్ నుండి $2,000 కోట్ల సాఫ్ట్వేర్ బిజినెస్ జరుగుతుందంటే ఆనాడు చంద్రబాబు గారు వేసిన పునాదులే కారణం. ఇక 2000 సంవత్సరంలోని నీరు మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు కృషి చేశారు. అలానే అదే సంవత్సరంలో రైతు బజార్లు ఏర్పాటు చేసి రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం తెచ్చారు. ఇక 2001లో కేసీఆర్ కి నచ్చిన మంత్రి పదవి ఇవ్వలేదని కేసీఆర్ గారు టీడీపీ పార్టీ వీడి బయటకు వచ్చేసి చంద్రబాబు ఊహించిన విధంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ పార్టీ ఏర్పాటుకు కారణమయ్యారు. ఇక 2002లో వాజ్పేయి గారు ఒక ముస్లిం వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని అనుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు గారు సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారి పేరును రికమెండ్ చేశారు. ఆ పేరు వాజ్పేయి గారికి కూడా నచ్చింది. కానీ ఆయన పదవులు స్వీకరించడానికి ఒప్పుకోరు అని అందరికీ తెలుసు. దాంతో చంద్రబాబు గారు అబ్దుల్ కలాం గారిని కలిసి మీలాంటి వారు ఈ ఉన్నతమైన పదవిని స్వీకరిస్తే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పడంతో చివరికి కలాం గారు చంద్రబాబు చెప్పిన దానికి ఒప్పుకొని రాష్ట్రపతి పదవి స్వీకరించారు. అంతకుముందు 1997లో కూడా దళితులకు రాష్ట్రపతి ఇచ్చే విషయంలో బాధ్యతలు తీసుకుని ఆర్కే నారాయణ గారిని సమర్థించారు. దీంతో నేషనల్ మీడియా చంద్రబాబు గారి గురించి గొప్పగా రాశారు. దాంతో ప్రధాని వాజ్పేయి గారు చంద్రబాబు సలహాలకు మంచి విలువ ఇచ్చేవారు. ఇక రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక 2003లో అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో నక్సలైట్లు క్లేమూర్ మైండ్లు పేల్చి చంద్రబాబును చంపడానికి ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుండి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు గారు ఈ సంఘటన నుండి బయటపడ్డాక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజన్ 2020 పేరుతో వేకెన్సీ అండ్ కంపెనీని కలిసి ఒక ప్రణాళిక రూపొందించారు. గ్రామాల్లో ఉపాధి కల్పించడం, విద్యని వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం లాంటివి చేశారు. అయితే ఇందులో కొన్నిటి వల్ల అప్పట్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పెద్ద పెద్ద సంస్థలకు వ్యవసాయ భూములు ఇచ్చి దేశాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించుకుని రైతులు వ్యవసాయం వదిలేసి జీవనోపాధి కోసం వేరే రంగాన్ని ఎన్నుకోవాలని చెప్పారు. అలా చేస్తే వారికి మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పారు. కానీ వ్యవసాయం పండించకుండా టెక్నాలజీ మీద పడితే ప్రజలు ఏం తిని బ్రతుకుతారు? అన్నపూర్ణగా పిలువబడిన ఆంధ్రప్రదేశ్లో రైతులు వ్యవసాయం వదిలేసి వేరే రంగాలకు మళ్లడం, రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు గాని ఎరువులు గాని అందుబాటులో ఉంచకపోవడం అనే విషయాలు చంద్రబాబు మీద, అతని ప్రభుత్వం మీద ప్రజల్లోనూ అధికారుల్లోనూ కోపాన్ని రగిలించాయి. ఇక ఇదే సమయంలో మరో పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మండు టెండలో పాదయాత్ర చేస్తూ రైతులకు ఉచిత కరెంట్ భరోసా కల్పించారు. దాంతో 2004 మే నెలలో జరిగిన ఎన్నికల్లో పొత్తులతో దిగిన తెలుగుదేశం పార్టీకి కేవలం 47 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో చంద్రబాబు గారు 2004 నుండి 2009 వరకు ఈ 5 సంవత్సరాలు అసెంబ్లీలోనూ ప్రజల్లోనూ ప్రతిపక్ష నేతగా ఉండిపోయారు. అయినా కూడా ఎక్కడా ఎప్పుడు విశ్రాంతి అనేది తీసుకోకుండా లీడర్లను, కార్యకర్తల్ని, ప్రజాప్రతినిధుల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు పోయారు. ఇక టీఆర్ఎస్ వామపక్షాలను కలుపుకొని మహాకూటమిగా ఏర్పడి 2009 ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దిగగా 2004 కంటే మెరుగ్గా తెలుగుదేశం పార్టీకి ఈసారి 92 సీట్లు వచ్చాయి. అయితే ఈ మాత్రం సీట్లు రావడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ కారణమని చాలా మంది ప్రజల, టీడీపీ అధికారుల అభిప్రాయం. అయితే ఈసారి కూడా ఈ సీట్లు అనేవి సిబిఎన్ గారికి అధికారాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో మరలా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయితే 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ మరణించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. దాంతో కాంగ్రెస్ అధిష్టానం వేరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం, జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అతను వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం, కేసీఆర్ ఆ సమయాన్ని పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడంతో
చంద్రబాబు ఆ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తే తెలంగాణ ప్రజలకు కోపం వస్తుంది, తెలంగాణకు మద్దతు తెలిపితే ఆంధ్ర ప్రజలకు కోపం వస్తుంది. అందుకే చంద్రబాబు తన నిర్ణయం ఏమిటి అనేది చెప్పలేకపోయారు. ఇక 2014లో తెలంగాణ వేరైపోయి ప్రత్యేకంగా ఏర్పడింది. దాంతో ఆ తర్వాత నూతన తెలంగాణ రాష్ట్రం, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పడ్డాక చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ప్రత్యేక హోదా నినాదంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా 2014 ఎన్నికల్లో దిగారు. అయితే ఓటర్లు మాత్రం అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి అధికారం ఇచ్చారు, తెలంగాణలో మాత్రం కేవలం 20 సీట్లు ఇచ్చి ఆమడ దూరం పెట్టారు. దాంతో ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు గారు నూతన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక అంగరంగ వైభవంగా 30 కోట్లు ఖర్చు చేసి మరీ ప్రమాణ స్వీకారం చేశారు. అసలే బడ్జెట్ లేని కొత్త రాష్ట్రంలో 30 కోట్ల ప్రజల సొమ్మును వృధా చేయడం అవసరమా అని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ను సింగపూర్ని చేస్తానని చెప్పి రైతుల నుండి స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు సేకరించిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారు. హైదరాబాద్ లాగా అభివృద్ధి అంతా ఒకే దగ్గర కాకుండా అమరావతిని రాజధానిగా విశాఖపట్నంలోనే ఐటీ హబ్గా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇక ఈ సమయంలోనే 2014 అక్టోబర్లో విశాఖపట్నంలో వచ్చిన హుదూద్ తుఫాను ప్రమాదాన్ని టెక్నాలజీతో పసిగట్టి విశాఖ వాస ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాక ఆ తర్వాత హుదూద్ సృష్టించిన నష్టాన్ని కూడా అతి తక్కువ సమయంలోనే సిబిఎన్ గారు పరిష్కరించారు. అంతేకాకుండా విశాఖపట్నం సుందర నగరంగా ఇండియాలోనే ది బెస్ట్ సిటీల్లో ఒకటిగా సిబిఎన్ గారు తీర్చిదిద్దారు. ఇక 2015 అక్టోబర్ 22న అత్యంత వైభవేతంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని అతిథులుగా పిలిచి ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిపించారు. ఆ తర్వాత ఎలక్షన్స్ దగ్గర పడుతుండగా చంద్రన్న పథకం, పసుపు కుంకుమ లాంటి పథకాలు త్వరగా ప్రవేశపెట్టారు. 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. డ్వాక్రా మహిళలకు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచారు. అయితే ఇవన్నీ పథకాలు కేవలం పదవి పూర్తవుతుంది అనే కొద్ది నెలలకు ముందు తేవడంతో చంద్రబాబుకు మేలు జరగలేదు. ఇక ఆ తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా తన జీవితంలో మొదటిసారి ఒంటరిగా ఎలక్షన్స్ బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్కు 151 సీట్లు రాగా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రం వచ్చాయి. దాంతో టీడీపీ మళ్లీ ప్రతిపక్షానికి పరిమితమయ్యింది. ఏది ఏమైనప్పటికీ రాజకీయం అంటే పొగడ్తలతో పాటు విమర్శలకు కూడా గురి కావాల్సిందే. కాలు తడపకుండా సముద్రాలైనా దాటగలమేమో కానీ నింద పడకుండా రాజకీయాల్లో నెగ్గలేము. కనుక కాసేపు వాటన్నిటిని గురించి పక్కన పెట్టి సిబిఎన్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన మేలుల గురించి, ఆయన గొప్పదనం గురించి చెప్పాలంటే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రజలకు రాజకీయాలని మరింత దగ్గర చేశారు. ప్రభుత్వ అధికారులైనా, ఉద్యోగులైనా ప్రజల కంటే ఎక్కువ కాదని దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చి ప్రజలకు తన పాలన అందించారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ కూడా చంద్రబాబు సలహాలు తీసుకున్నారు. 2004 వరకు చంద్రబాబుని, అతని పాలనను చూసి భారతదేశంలో చాలా రాష్ట్రాలు అతన్ని ఫాలో అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకదాటిగా అత్యధిక కాలం పాటు 9 సంవత్సరాల సీఎంగా చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించిన ఘనత కూడా చంద్రబాబు గారికి దక్కుతుంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి పేరు చిరస్మరణీయం. ఇక ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓటింగ్ వలన 2016లో సిబిఎన్ గారు ఆదర్శ పురస్కారం పొందారు. ఇక దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 44 ఏళ్లుగా పార్టీ బాధ్యతలు మోస్తూ భారతీయ అభ్యున్నతి ధ్యేయంగా ఇవాళ 7-10 వయసులో కూడా అవరోధాలను అధిగమించి ప్రయాణిస్తున్నారు. తన ప్రజా జీవితం అంతా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగాను, ప్రతిపక్ష నేతగాను ఉంటూ వచ్చిన అరుదైన నేత చంద్రబాబు నాయుడు గారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అభివృద్ధిని రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరించారు. హైదరాబాద్కు వచ్చిన పురోగతి చంద్రబాబు చేసిన కృషికి నిదర్శనం. అలాగే నవ్యాంధ్రలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి అని గట్టిగా నమ్మిన నేత చంద్రబాబు గారు. అంతేకాకుండా ఓ 10,000 ఓ కుటుంబానికి ఇవ్వడం కాదు, ఆ 10,000 ప్రతి నెల సంపాదించుకునేలా ఉపాధి చూపించడం అభివృద్ధి అని ఆయన నమ్మారు. ఆ దిశగా పాలన సాగించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయన వర్కింగ్ స్టైల్ మాత్రం ఒకటే, దాంట్లో మార్పు రాదు. పార్టీ కోసం, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఓ విధంగా చెప్పాలంటే ఆయనకు కష్టాలు కొత్తవి కావు. కొన్ని తప్పిదాలే ఆయన్ను కొంత నిలువరించే, కానీ ఆయన విజన్ కారణంగా ఎదిగిన వారు ఉన్నారు. ఆయన అభివృద్ధిని కొనసాగించి మంచి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. 44 ఏళ్ల పార్టీ నడకలో మార్పులు తీసుకువస్తూ అధికారాన్ని అందుకోవాలని తప్పిస్తున్నారు. వాస్తవానికి ఆయన కిందకు పడిపోయిన ప్రతిసారి లేచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత నిరాశలోకి వెళ్లిపోయిన పార్టీ శ్రేణుల్ని తట్టి లేపి ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు కార్యవర్గముకులను చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా 2024 ఎన్నికలని యువ నాయకత్వం అన్న అజెండాతో ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా గెలుపొందాలన్న ప్రయత్నంలో ఉన్నారు. తన వయసు కూడా లెక్క చేయకుండా కృషి చేస్తున్నారు. గతంలో ఆయన చివరి వరకు ఏ విషయమూ తేల్చరని అపవాదైతే ఉండేది. ఈసారి మాత్రం ఎన్నికలకు ఇంకా సుదీర్ఘకాలం ఉండగానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. అన్నిటిపైన క్లారిటీ ఇస్తున్నారు. మన వైపు పొత్తుల అంశాన్ని పరిశీలిస్తూనే సొంతగా బలపడాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికార పక్షానికి అడ్వాంటేజ్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబు నిర్ణయాలు, వ్యూహాల పరంగా ముందంజలో ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చంద్రబాబుకి లభించేలా ఉన్నాయి అనిపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రాజకీయ రంగంలో అన్ని అవకాశాలు పట్టిన చంద్రబాబు దాదాపు చివరి ఎన్నికలుగా భావిస్తున్న సమయంలో ఆయన సత్తా ఏమిటో చూసే లోపే అనుకోని విధంగా సెప్టెంబర్ 9 శనివారం ఉదయం తెల్లవారుజామున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఈ 409 సెక్షన్ల వల్ల చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం కష్టమైంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఎటు వెళుతుంది, ఇందులో ఎవరు దోషులుగా నిలబడతారు, చంద్రబాబు నాయుడు గారు ఇందులో నుండి ఎలా బయటపడి ఆయన రాజకీయ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారో వేచి చూడాలి. కానీ ఏ మాటకు ఆ మాట రాజకీయం పరంగా ఆయన ఎప్పటికీ ఎంతో మందికి ఇన్స్పిరేషనే. 6 కిలోమీటర్ల దూరం కాలినడకన స్కూల్కి వెళ్లి మధ్య తరగతి జీవితపు అనుభవాలను మూటగట్టుకున్న ఓ మామూలు కుర్రాడు రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే క్రమంలో ఎన్నో సంక్షోభాలు మరెన్నో సంఘర్షణలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. విద్యార్థి దశలోనే రాజకీయాలతో మమేకమైన నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన ఏ సంక్షోభం వచ్చినా కుదేలైపోలేదు. చిరునవ్వుతోనే కష్టాలను ఆహ్వానించి మరింత బలోపేతమవుతూ వచ్చారు. తన విజయాలను చూసి ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోలేదు. అదృష్టాన్ని నేనెప్పుడు నమ్ముకోలేదు, నా కష్టాన్ని నమ్ముకున్నాను అని చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు. అందుకే ఇలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడు. ఆయన ఒక రాజకీయ చాణక్యుడు, తెలుగువారి విజనరీ లీడర్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చంద్రబాబు గారి గురించిన ఎన్నో విషయాలు మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవే. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీ అభిమాన రాజకీయ నాయకులు ఎవరో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.